తిరుపతిలో జరిగిన యథార్థ సంఘటన. ఇప్పుడు తిరుమలలో అలిపిరి అని పిలువబడే ఆ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? అలిపిరి అనే పేరు అత్యంత కరుడుగట్టిన మహమ్మదీయుని పేరు. ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపు 500 సంవత్సరాల క్రితం అంటే 17వ శతాబ్దంలో తిరుపతి అనే ప్రాంతం ఇప్పటిలాగా అప్పుడు అంత అభివృద్ధి చెందలేదు. అప్పట్లో తిరుపతి చిన్న ఒక గ్రామం మాత్రమే. ఇప్పుడున్నట్లు రవాణా సౌకర్యం లేదు. పైగా తిరుమల కొండపైన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఎంతో కీర్తి పొందింది. అలా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గాలు కూడా చాలా కష్టంగా ఉండేవి. ఆ సమయంలో మొఘల్ చక్రవర్తులు ఢిల్లీ నుంచి పాలిస్తున్నారు. దక్షిణాదిలో ఉన్న విజయనగర సామ్రాజ్యం చిన్నగా క్షీణిస్తూ రాయలసీమ ప్రాంతంపై నిజాం పాలకుల ప్రభావం పెరిగింది. నిజాం సైన్యాలు ముఖ్యంగా సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు చేశారు. ఆ దాడులపై నాయకత్వం వహించిన వ్యక్తుల్లో ఆలీ అనే కరుడుగట్టిన సైన్యాధిపతి ప్రధానం. ఇతను సైన్యం కడప, కర్నూలు, నెల్లూరు వరకు చొరబడి అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు. తరువాత తిరుపతిపై కూడా వారి దృష్టి పడింది. ఆలీ సైన్యం తిరుపతి దగ్గరకు వచ్చినప్పుడు గ్రామ ప్రజలు, సాధువులు, వెంకటేశ్వర స్వామి భక్తులు భయాందోళనకు గురయ్యారు. వారి స్వామివారి దేవాలయాన్ని రక్షించాలన్న సంకల్పంతో భక్తితో కొండపైకి తరలిపోయారు. అయితే కొండ దిగువన ఉన్న ఇప్పుడు అలిపిరి అని పిలువబడే ప్రాంతంలో ఆలీ సైన్యం చీకటి పడటంతో తిష్ట వేసి శిబిరం ఏర్పరిచింది. కథనం ప్రకారం ఆలీ తన శిబిరాన్ని అక్కడ ఏర్పాటు చేసిన ఆ ప్రాంతాన్ని ప్రజలు ఆలీ పిరి అని పిలవడం మొదలుపెట్టాడు. పిరి అనే పదం యొక్క అర్థం శిబిరం లేదా క్యాంపు. కాలక్రమేణా ఆలిపిరి కాస్త అలిపిరిగా మారిపోయింది. ఇలా ఒక దారుణ సంఘటన వల్ల ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. కానీ తిరుమల స్వామి వారి కృప వల్ల ఆలీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆలీ యుద్ధ సైనికులు కొండపైకి చేరుకోక ముందే అనేక అపశకునాలు సంభవించాయి. సైన్యానికి అనేక వ్యాధులు వ్యాపించాయి. వర్షాలు, ఉరుములు సైన్యాన్ని చెదరగొట్టాయి. అక్కడ గ్రామ ప్రజలు అప్పటి నుంచి అలిపిరి దేవస్థానానికి ప్రవేశ ద్వారంగా మారింది. వీడియో నచ్చినట్లయితే ఓం నమో వెంకటేశయ్య అని కామెంట్ చేయండి.